నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 33. దీంట్లో అక్యుజాటివ్ టాపిక్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీడియోలో చూడండి. జర్మన్ భాషలో వెర్ అన్న, వేన్ అన్న, హూ అని అర్థము. ఇక్కడ 2 రాశాను. నామినేటివ్, అక్యుజాటివ్ లెఫ్ట్ సైడు. పైన పర్సన్, థింగ్స్ రాశాను. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఈ నామినేటివ్, అక్యుజాటివ్ అంటే ఏంది నెక్స్ట్ స్లైడ్స్‌లో సెంటెన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఫస్ట్ ఒక ఫార్ములా లాగా నేర్చుకుందాము. నామినేటివ్, అక్యుజాటివ్‌లో ఒక మనిషి గురించి మాట్లాడినాం అనుకోండి, నామినేటివ్‌లో వెర్ అంటాము, అక్యుజాటివ్‌లో వేన్ అంటాము. ఈ రెండిటి అర్థము ఇంగ్లీష్‌లో హూ అని అర్థం. హూ అంటే జర్మన్ భాషలో అయితే వెర్ వస్తుంది నామినేటివ్, అక్యుజాటివ్‌లో వేన్ వస్తుంది. నామినేటివ్, అక్యుజాటివ్‌లో వస్తువుల గురించి మాట్లాడినప్పుడు వస్ అనాలి. జర్మన్ భాషలో వస్ అంటే వాట్ అని అర్థం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ రాశాను. వీటి గురించి డిస్కస్ చేద్దాం. జర్మన్ భాషలో ఫ్రాగెన్ అంటే టు క్వశ్చన్ ఆర్ ఆస్క్ అని అర్థం. మీ అందరికీ తెలుసు ఫ్రాగెన్. ఫస్ట్ వన్ వెర్ ఫ్రాగ్డ్ అంటే హూ ఆస్క్స్ అని అర్థం. మీకు ఫస్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వెర్ అన్నది నామినేటివ్, అక్యుజాటివ్లో వెర్ కాస్త వేన్ అవుతుంది, WEN. వెర్ అన్న, వేన్ అన్న హూ అని అర్థం. అక్యుజాటివ్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నంబర్ 2 ఎగ్జాంపుల్, వేన్ ఫ్రాగ్డ్ ఎర్. ఎవరిని అతడు అడుగుతున్నాడు. హూ డస్ హీ ఆస్క్. చూడండి, వేన్ అంటే హూ, ఫ్రాగన్ అంటే ఆస్క్, ఎర్ ఉంది కదా, ఎర్ అంటే హీ. ఓకేనా? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హూ డస్ హీ ఆస్క్ అంటాము. అదే రాశాను. ఇప్పుడు దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇదైతే చాలాసార్లు చెప్పాను. జర్మన్ భాషలో బెస్టిమ్ట ఆర్టికల్ అంటే డెర్, దాస్, డి. ఓకే. నామినేటివ్ ఫామ్లో మ్యాస్కులిన్లో డెర్ ఉంటుంది, న్యూట్రల్లో దాస్, ఫీమేల్లో డి, ప్లూరల్లో డి ఉంటుంది. ఈ స్క్రీన్లో నామినేటివ్కి, అక్యుజాటివ్కి ఒక్కటే డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మ్యాస్కులిన్లో డెర్ కాస్త డేన్ అయింది. మిగతాదంతా సేమ్, న్యూట్రల్ దాస్, ఫీమేల్ డి, ప్లూరల్ డి. ఇప్పుడు ఉన్బెస్టిమ్ట ఆర్టికల్, ఇది కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము. నామినేటివ్లో మ్యాస్కులిన్లో ఐన్ ఉంటుంది, న్యూట్రల్లో ఐన్ ఉంటుంది, ఫీమేల్లో ఐనా ఉంటుంది, ప్లూరల్లో ఏం ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంటే ఏ బుక్ అంటాము, చాలా బుక్స్ ఉన్నాయి అనుకోండి బుక్స్ అంటాము. ప్లూరల్లో ఏ రాయము. ఓకేనా? జర్మన్లో కంపేర్ చేస్తే ప్లూరల్లో ఐన్ కానీ ఐనా కానీ ఉండదు. అందుకే జస్ట్ డాష్ పెట్టాను. ఐన్ ఆర్ ఐనా జస్ట్ మ్యాస్కులిన్, న్యూట్రల్, ఫీమేల్ వీటిలోనే ఉంటుంది. ఈ స్క్రీన్లో కూడా అక్యుజాటివ్లో ఐన్ కాస్త ఐనెన్ అవుతుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ప్రీవియస్ స్లైడ్లోనేమో బెస్టిమ్ట ఆర్టికల్లో డెర్ కాస్త డేన్ అయింది, ఇక్కడ ఐన్ కాస్త ఐనెన్ అయ్యింది. కొంచెం ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు రాయండి, అర్థమైపోతుంది. ఇప్పుడు అక్యుజాటివ్ టాపిక్ విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. గుర్తుంచుకోండి ఒక ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 ఎగ్జాంపుల్, వెర్ ఫ్రాగ్డ్. వెర్ అంటే పర్సన్, ఇంగ్లీష్లో హూ అని అర్థం. అదే ఆబ్జెక్ట్, వస్తువు అనుకోండి వస్ అనాల, WAS. వస్ అంటే వాట్. ఓకే. ఇక్కడ వెర్ ఫ్రాగ్డ్ ఎవరు అడిగారు, దానికి ఆన్సర్ 3 రాశాను. ఒకటి మేలు, న్యూట్రల్, ఫీమేల్, మీకు అర్థం కావాలని. ఫస్ట్ వన్ డెర్ ఫ్రాయిడ్ ఫ్రాగ్డ్. ఓకే. సెకండ్ వన్ ద స్కిన్డ్ ఫ్రాగ్డ్. థర్డ్ వన్ ది ఫ్రౌ ఫ్రాగ్డ్. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వొకాబులరీ ఎంతమందికి వస్తుందో తెలియదు. ఫస్ట్ వన్ డెర్ ఫ్రాయిడ్ ఫ్రాగ్డ్ అంటే ఒక ఫ్రెండ్ అడిగాడు అని అర్థం. నంబర్ 2 ద స్కిన్డ్ ఫ్రాగ్డ్, ఆ బాబు లేదంటే పాప అడిగింది అని అర్థం. నంబర్ 3 ది ఫ్రౌ ఫ్రాగ్డ్, ఆవిడ అడిగింది అని అర్థం. దీంట్లో ఫ్రాయిడ్, కిండ్, ఫ్రౌ అన్నది సబ్జెక్ట్, ఫ్రాగ్డ్ అన్నది వర్బ్. గుర్తుంచుకోండి, వెర్ అంటే పర్సన్, ఇది నామినేటివ్లో యూజ్ చేయాలి. వస్ అంటే థింగ్స్.
సో ఇంతకుముందు నామినేటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు నంబర్ 2లో అక్కుజాటివ్ గురించి మాట్లాడుతున్నాము. అక్కుజాటివ్ది ఫార్ములా గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఒక సెంటెన్స్లో ఇవి 3 కూడా కనిపిస్తాయి అన్నట్టు మనకి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. సో నంబర్ 2 క్వశ్చన్ చూడండి. వేన్ ఫ్రాక్ట్ ఎర్. నామినేటివ్లో వెర్ ఉంటే అక్కుజాటివ్లో వేన్ అవుతుందని చెప్పాను. సో క్వశ్చన్ ఎప్పుడైనా వేన్ WENతో స్టార్ట్ అయింది అనుకోండి, ఆన్సర్లో అక్కుజాటివ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో వేన్ ఫ్రాక్ట్ ఎర్ అంటే అతడు ఎవరిని అడిగాడు. ఇంగ్లీష్లోనైతే హూ డస్ హీ ఆస్క్ అని అర్థము. సో ఇప్పుడు దాని ఆన్సర్ ఎలా ఉంటుందో చూడండి. సో ఒక్కొక్క సెంటెన్స్ చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్ ఫ్రాక్ట్ డేన్ ఫ్రాయిడ్. అతడు ఫ్రెండ్ని అడిగాడు. సో గుర్తుంచుకోండి, డేన్ ఫ్రాయిడ్ ఎందుకు అయింది? ఫ్రాయిడ్ అన్నది మేల్ నౌ, డెర్ ఫ్రాయిడ్. ఓకేనా, మీకు చెప్పాను డెర్ ఫ్రాయిడ్ కాస్త అక్కుజాటివ్లో డేన్ అవుతుంది, అందుకే డేన్ ఫ్రాయిడ్ అయ్యింది. సెకండ్ ఎగ్జాంపుల్, ఎర్ ఫ్రాక్ట్ దాస్ కిండ్. ఓకే, నామినేటివ్ అక్కుజాటివ్లో రెండిట్లో కూడా దాసే ఉంటుంది. ఓకే, అతడు బాబుని అడిగాడు. ఎర్ ఫ్రాక్ట్ డి ఫ్రావ్. అతడు ఆవిడను అడిగాడు. డి ఫ్రావు నామినేటివ్ అక్కుజాటివ్లో డిఏ ఉంటుంది. సో ఏం చేంజ్ లేదు. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటిది? ఎర్ అనేది సబ్జెక్ట్, ఫ్రాక్ట్ అన్నది వర్బ్, డేన్ ఫ్రాయిడ్ దాస్ కిండ్ డి ఫ్రావ్ ఈ 3 కూడా ఆబ్జెక్ట్స్. సో మన అక్కుజాటివ్ ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నట్టు. సో ఈ పై స్లైడ్లో 3 నౌన్స్ తీసుకున్నాం, ఫ్రాయిడ్ కిండ్ ఫ్రావ్. అది సింగులర్లో తీసుకున్నాను. సో ఈ నౌన్స్ని ప్లూరల్లో తీసుకొని అక్కుజాటివ్లో వాడితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మీరు చూస్తారు. సో ఈ ఎగ్జాంపుల్లో ఎర్ ఫ్రాక్ట్ డి ఫ్రాయిడ్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. డెర్ ఫ్రాయిడ్ ప్లూరల్ డి ఫ్రాయిడ్. ఓకే, దీంట్లో సబ్జెక్ట్ ఎర్, ఫ్రాక్ట్ ఈజ్ ద వర్బ్ విచ్ ఈస్ ఫ్రాగెన్, అండ్ ఆబ్జెక్ట్ ఏమో డి ఫ్రాయిడ్. సో అక్కుజాటివ్ ఫార్ములా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అయింది. ఓకే, అండ్ గుర్తుంచుకోండి అక్కుజాటివ్లో ప్లూరల్ అండ్ నామినేటివ్ ప్లూరల్ సేమ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నామినేటివ్ అండ్ అక్కుజాటివ్ ఈస్ మ్యాస్కులిన్. డెర్ కాస్త డేన్ అవుతుంది, మిగతాదంతా సేమ్. సో మీకోసం మళ్ళీ స్లైడ్ రిపీట్ చేశాను చూడండి. నామినేటివ్ అక్కుజాటివ్లో ఓన్లీ డిఫరెన్స్ మేల్, మ్యాస్కులిన్లో డెర్ కాస్త డేన్ అయింది, మిగతాదంతా సేమ్. సో నెక్స్ట్ సెంటెన్స్, ఎర్ ఫ్రాక్ట్ డి కిండర్. అతడు చాలామంది పిల్లల్ని అడిగినాడు. డి కిండర్ అంటే ప్లూరల్. సో చూడండి, దీంట్లో ఎర్ అనేది సబ్జెక్ట్, ఫ్రాక్ట్ అన్నది వర్బ్, డి కిండర్ అన్నది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్, ఎర్ ఫ్రాక్ట్ డి ఫ్రావువెన్. సో డి ఫ్రావువెన్ ఇస్ ద ప్లూరల్, డి ఫ్రావువెన్. సో అతడు చాలామంది ఆడవాళ్ళని అడిగిండంట. దీంట్లో ఎర్ అన్నది సబ్జెక్ట్, ఫ్రాక్ట్ అన్నది వర్బ్, డి ఫ్రావువెన్ అన్నది ఆబ్జెక్ట్. ఇంకొక విషయం, ఆబ్జెక్ట్ అంటే వస్తువులు అనుకోకండి, దాంట్లో వస్తువులు మనుషులు 2 కూడా వస్తాయి. సో ఒక 3 ఎగ్జాంపుల్స్ తీశాను. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద టేబుల్, ఎసిస్ట్ డెర్ టిష్. సో ఇక్కడ డెర్ టిష్ ఎందుకు వచ్చింది, డేన్ టిష్ ఎందుకు అవ్వలేదు అని మీకు క్వశ్చన్ రావచ్చు. దాని ఆన్సర్ ఏంటంటే ఇస్ట్ అన్న వర్బ్, ఇస్ట్ ఈజ్ సైన్ వర్బ్ విచ్ ఈస్ ఆల్వేస్ నామినేటివ్. సో స్టార్ పెట్టాను, గుర్తుంచుకోండి. ఇస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు డెర్రే ఉంటుంది, డేన్ ఉండదు. సో ముందు ఏదైనా వర్బ్ చెప్పినప్పుడు ఈ వర్బుతోని నామినేటివ్ వస్తుంది, ఈ వర్బుతోని అక్కుజాటివ్ వస్తుంది అని నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం లాంగ్వేజ్ నేర్చుకుందాము. మళ్ళీ చెప్తున్నాను, సైన్ వర్బ్ ఈజ్ నామినేటివ్, ఎసిస్ట్ డెర్ టిష్. ఓకేనా, ఇక్కడ డేన్ రాదు ఎందుకంటే సైన్ అన్నది నామినేటివ్ వర్బ్.
సెకండ్ ఎగ్జాంపుల్, ఐ షో ద టేబుల్. ఓకే, షోని జర్మన్ భాషలో జైగెన్ అంటారు. జైగెన్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, సో ఏమవుతుంది? ఇష్ జైగ డేన్ టిష్. సో చూడండి, ఈ సెకండ్ సెంటెన్స్లో ఇష్ జైగ డేన్ టిష్ అయింది. ఎందుకు అయ్యిందంటే ఇష్ అనేది సబ్జెక్ట్, జైగన్ అన్నది వర్బ్, డేన్ టిష్ ఇక్కడ యాక్చువల్లీ టిష్ అనేది డెర్ టిష్. ఓకే, ఇది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు అక్యుజాటివ్ అవుతుంది కదా, అందుకే డెర్ టిష్ కాస్త డేన్ టిష్ అయ్యింది. మీకు అనిపించవచ్చు ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఇవి మూడే ఉంటాయా అని. కాదు, ఇంకా వేరే కూడా ఉంటాయి. ఎట్లా అంటే సబ్జెక్ట్, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, దీని ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూపిస్తున్నాను. ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నది కాన్సెప్ట్ డాటివ్. అది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి, కానీ ఒక్క సెంటెన్స్ చెప్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకుండా పర్లేదు, ఇది ఫ్యూచర్ టాపిక్, జస్ట్ అడిషనల్ ఇన్ఫో లాగా చెప్తున్నాను. ఐ షో హిమ్ ద టేబుల్. ఓకే, నేను అతడికి టేబుల్ చూపించాను. దీన్ని జర్మన్ భాషలో ఇష్ జైగ ఈమ్ డేన్ టిష్. సో ఇక్కడ ఈమ్ ఐహెచ్ఎం అంటే హిమ్ అని అర్థం. ఓకే, సో డెర్ టిష్ కాస్త డేన్ టిష్ అయ్యింది. సో దీంట్లో ఇష్ అనేది సబ్జెక్ట్, జైగెన్ అన్నది వర్బ్, కాంజుగేషన్ ఏమో ఇష్ జైగ, ఈమ్ అన్నది డాటివ్, డాటివ్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. డేన్ టిష్ ఇస్ అక్యుజాటివ్, అక్యుజాటివ్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా, సో ఇది సింటాక్స్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము. దీన్ని ఫ్యూచర్ లెసన్స్లో మనం వాడదాము. మీరు జస్ట్ నా వీడియోస్ చూసి జర్మన్ నేర్చుకుంటే మీకు ఈ టాపిక్ అర్థం కాకపోతే లైట్ తీసుకోండి, మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. అదే మీరు బయట ఎక్కడన్నా నేర్చుకుంటున్నారనుకోండి, మీకు రివిజన్ లాగా అవుతుంది. సో ఇదే లాస్ట్ స్లైడ్, టాపిక్ని వైండప్ చేస్తున్నాను. నామినేటివ్లో 2 ఎగ్జాంపుల్స్ రాశాను. డెర్ జాట్స్ ఇస్ట్ రిష్టిష్ అంటే ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. సెకండ్ ఎగ్జాంపుల్, హియర్ ఇస్ట్ ఐన్ బ్లైస్టిఫ్ట్. సో ఇక్కడ బ్లైస్టిఫ్ట్ అన్నది డెర్ బ్లైస్టిఫ్ట్. ఓకే, సో ఇక్కడ ఐనెన్ ఎందుకు కాలేదు అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సైన్ అన్నది నామినేటివ్ వర్బ్. సో సైన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డెర్రే ఉంటుంది, ఐనే ఉంటుంది. సో అందుకే హియర్ ఇస్ట్ ఐన్ బ్లైస్టిఫ్ట్. సో సెకండ్ వన్ అక్యుజాటివ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ చూడండి, రమేష్ సాక్ట్ డెన్ జాట్స్ అంటే టీచరు ఈ సెంటెన్స్ చదువు అంటే రమేష్ ఆ సెంటెన్స్ చదివిండు అన్నట్టు. ఓకే, సో రమేష్ అన్నది సబ్జెక్ట్, సాగన్ అనేది వర్బ్, సాగన్ అంటే టు సే, జాట్స్ అంటే సెంటెన్స్. ఓకేనా, ఇది డెర్ జాట్స్. సో అక్యుజాటివ్లో ఏమవుతుంది? డెర్ కాస్త డేన్ అవుతుంది. సో రమేష్ సాక్ట్ డేన్ జాట్స్. సో ఈ విధంగా డెర్ కాస్త డేన్ అవుతుంది అక్యుజాటివ్లో. ఇక్కడ సెంటెన్స్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఇవి 3 కూడా ఉన్నాయి. సో లాస్ట్ సెంటెన్స్, ఇష్ కౌఫ ఐనెన్ బ్లైస్టిఫ్ట్. దీంట్లో కౌఫెన్ అన్నది వర్బ్ అంటే టు బై అని అర్థం. సో ఇష్ కౌఫ ఐనెన్ బ్లైస్టిఫ్ట్. సో డెర్ బ్లైస్టిఫ్ట్ ఇది అక్యుజాటివ్లో ఐన్ కాస్త ఐనెన్ అయ్యింది. జస్ట్ ఒక రివిజన్ లాగా చెప్తున్నాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డెర్, దాస్, డి వీటిని బెస్టిమ్ట ఆర్టికల్ అంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ద. తర్వాత నెక్స్ట్ వన్ ఉన్బెస్టిమ్ట ఆర్టికల్ అంటే ఐన్ లేదా ఐనా వస్తుంది. సో ఇక్కడ ఐన్, ఐన్ ఆర్ ఐనా మేల్, న్యూట్రల్, ఫీమేల్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏ. హియర్ ఈజ్ ఎ బుక్ అని చెప్పాలనుకున్నారు అనుకోండి, జర్మన్ భాషలో హియర్ ఇస్ట్ ఐన్ బుక్ అని చెప్పాలి. సో ఏ అంటే ఐన్ అని అర్థం.
సో ఈ వీడియో చూస్తుంటే మీకేమన్నా కాంప్లికేటెడ్ అనిపిస్తే ఏం పర్లేదు. ఎందుకంటే ఇది నేను టాపిక్ ఇంట్రొడ్యూస్ చేశాను. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ యొక్క వొకాబులరీ నేర్పిస్తాను. ఆ తర్వాత సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను. ఆ సెకండ్ లెసన్‌లో అక్యుజాటివ్ ఒక టాపిక్. సో అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఎవరైతే ఓన్లీ నా ఛానల్ చూసి జర్మన్ నేర్చుకుంటున్నారో మీకు కొంచెం కష్టమవుతది. కానీ వేరే వాళ్ళు బయట నేర్చుకున్న వాళ్ళకు ఈ వీడియోస్ అన్నీ రివిజన్ లాగా పనికొస్తాయి. సో మీ అందరికి ఒక హోంవర్క్. క్వెషన్ ఏంటంటే నామినేటివ్‌లో డెర్ మాస్కులిన్‌లో ఉన్నప్పుడు అక్యుజాటివ్‌లో అది ఏమవుతుంది? సో మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.